అంటే సబ్‌ప్రైమ్ ప్రాబ్లమ్‌కి మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌కి ఏమైనా లింక్ ఉందా సార్? అంటే ఇది సబ్‌ప్రైమ్ అనేది గ్లోబల్‌గా రియల్ ఎస్టేట్ మీద పడిపోయింది సార్. ద ద హైదరాబాద్ కూడా పార్ట్ ఆఫ్ అదే. సో, అప్పటి వరకు మనం అనుకుంటున్న 15,000, 20,000 స్క్వేర్ యార్డ్ ఇది 5,000కి అమ్మాలన్నా కూడా 2009 వచ్చేసరికి దొరకని పరిస్థితి. అట్లా అంత డౌన్‌ఫాల్ వచ్చినప్పుడు చాలామంది బిల్డర్స్, రియల్టర్స్ అసలు వెంట్ ఇంటూ బ్యాంక్రప్ట్. ఎస్పెషల్లీ మన మహేశ్వరంలో చాలా ప్రైస్ ఫాల్, శంషాబాదు, మహేశ్వరం. శంషాబాద్, మహేశ్వరం చాలా ప్రైస్ ఫాల్ చూసాం మనం. అవునండి. ఇటు పటాన్ చెరువు వైపు పటాన్ గాని చెరువు వైపు. చాలా గట్టిగా తగిలిందండి. చాలామంది ఇదైపోయారు. హ్మ్. సో, దట్ హస్ గివెన్ మీ ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. ఇది ఎట్లా ఉంటది తేడా కొడితే. హ్మ్. సో, అట్లా ఒక ఒక సిస్టమ్ డెవలప్ చేసుకొని రావాలి ఓకే. ఓకే. అని వచ్చామండి. హుహు. తర్వాత 2012లో ఒక ఒక బిగ్ ప్లేస్ ఆక్షన్‌లో తీసుకొని మయూరి నగర్ అని మియాపూర్‌లో ఆహా! అక్కడ ఆక్షన్‌లో ఒక బిగ్ ప్లాట్ ఒకటి తీసుకొని వేరే బిల్డర్‌కి డెవలప్‌మెంట్‌కి ఇచ్చాము. హుహు. అగైన్ దెర్ వాస్ ఈ పర్టికులర్ ప్లేస్లో అప్పుడు డెవలప్మెంట్స్ వల్ల హుహు. ఆ బిల్డర్ దాన్ని చేయలేక స్టార్ట్ చేసి వదిలేసి వెళ్ళిపోయారు. అయ్యో! ఓహ్ మై గాడ్! ఆ! సో, ఆ వదిలేసి వెళ్ళిపోయిన క్రమంలో నా ఫ్రెండ్స్ చాలామంది దాంట్లో ఫ్లాట్స్ తీసుకొని ఉంటాం. హుహు. నేను ఫోర్స్డ్‌గా దాంట్లోకి వెళ్ళి కంప్లీట్ చేయాల్సి రావటం ఓహో! సో, జరిగింది. ఫోర్స్‌బుల్‌గా మీరు బిల్డర్ అయ్యారన్నమాట. 2012, 13లో ఫోర్స్డ్‌గా దాంట్లోకి వచ్చేసాను.